రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి నైరుతి గాలుల ప్రభావంతో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. అదేవిధంగా కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని పేర్కొంది. అదేవిధంగా కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని పేర్కొంది. రాష్ట్రంలో గురువారం వనపర్తి జిల్లాలో మిరప రైతు రాములు పిడుగుపాటుకు మృతి చెందగా, వికారాబాద్ జిల్లాలో 300 మేకలు మృత్యువాత పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో మక్క పంట పూర్తిగా నేల కొరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈదురుగాలుల దాటికి ఇండ్ల కప్పులు ఎగిరిపోవడమే కాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వైరాలో 2.51 సెంటీమీటర్లు, జోగులాంబ, గద్వాల జిల్లా రాజోలిలో 2.39 సెంటీమీటర్లు, ఐజాలో 1.34 సెంటీమీటర్ల చొప్పున, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్లో 1.57 సెంటీమీటర్ల చొప్పున బుధవారం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.